హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 25th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వెన్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఆదాయపు పన్ను దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 24th జరుపుకోవడం జరుగుతుంది. ఎవరు దీన్ని పెట్టారు అంటే 1860వ సంవత్సరంలో సర్ జేమ్స్ విల్సన్ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దాన్ని గుర్తుకు చేసుకుంటూనే మనం జూలై 24th ఇన్కమ్ ట్యాక్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎన్నవ ఇన్కమ్ ట్యాక్స్ డే అంటే 166వ ఇన్కమ్ ట్యాక్స్ డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లంపీ స్కిన్ డిసీజ్ ఈస్ కరెక్ట్? లంపీ స్కిన్ డిసీజ్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన? యాక్చువల్ గా పూణేలో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేటువంటిది అవుట్ బ్రేక్ అయిందండి. అందుకు ఇదే న్యూస్ లో ఉంది. సో ఈ లంపీ స్కిన్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఏ వైరస్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగచ్చు ఇది వైరసా బ్యాక్టీరియానా అని. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్ ఫ్రమ్ ద పాక్స్ విరిడే ఫ్యామిలీ. ఇది పాక్స్ విరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా ఎవరికి ప్రభావితం చేస్తుంది ఈ లంపీ స్కిన్ డిసీజ్ అంటే పశువులకు మరియు గేదెలకు. ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ పాక్స్ విరిడే కుటుంబంలో అంటే స్మాల్ పాక్స్ మరియు మంకీ పాక్స్ వైరస్లు కూడా ఈ పాక్స్ విరిడే కుటుంబానికి చెందినటువంటివి. అయితే ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేటువంటిది మనుషులకు వ్యాపించదు. ఇది ఒక నాన్ జూనోటిక్ వ్యాధి. అయితే టిక్స్ లాంటి రక్తాన్ని పీల్చే లేకపోతే దోమలు కానీ సో వాటి ద్వారా వ్యాపింపజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాటి ద్వారా అంటే కలుషితమైనటువంటి ఆహారం, అదే విధంగా కలుషితమైనటువంటి నీరు ద్వారా ఇది వ్యాపించడం జరుగుతుంది. ఒకవేళ లంపీ స్కిన్ డిసీజ్ కి ఎఫెక్ట్ అయితే గేదెలకు ఏమొస్తుంటే జ్వరము, లింపు నోస్ అనేటువంటి వాపు చెందుతాయి మరియు చర్మంపై మచ్చలు అనేటువంటివి పెడతారు. మీరు పిక్ లో చూడొచ్చండి ఎలా దాని శరీరం పైన మచ్చలన్నీ వచ్చాయో. సో దాన్ని ఏమంటారు అంటే లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. ఇది పాక్స్ విరిడే ఫ్యామిలీకి చెందినటువంటిది. వాట్ వాస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025? 2025 మొదటి త్రైమాసికంలో హెన్లీ పాస్పోర్ట్ సూచికలో భారతదేశ ర్యాంకు ఎంత అంటే 77వ ర్యాంక్. దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని అడిగితే హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు అంటే అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ను ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఈ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు వీసా అవసరం లేకుండా, అంటే టాప్ స్కోర్ లో ఉన్నట్టుంటాయి కదా, సింగపూర్ లాంటి దేశాలు ప్రథమ స్థానంలో ఉంది కదా, అలాంటి సింగపూర్ పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తులు వీసా అవసరం లేకుండా ప్రయాణించగల గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్ ను ఇస్తారనమాట. సో మనము ఎన్ని స్థానాలు ముందుకొచ్చామంటే 8 స్థానాలు ముందుకొచ్చి 77వ స్థానంలో సాధించడం జరిగింది. అయితే మన భారతదేశం పాస్పోర్ట్ కలిగిన వారు ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అంటే 59 దేశాలకు వీసా లేకుండా వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రయాణించవచ్చు. అయితే శ్రీలంక మరియు ఫిలిప్పీన్స్ దేశాలు ఈ జాబితాలో ఇటీవలే చేర్చబడ్డాయి. సింగపూర్ 109 దేశాలతో ప్రథమ స్థానంలో ఉంది. జపాన్ మరియు దక్షిణ కొరియా 2వ స్థానంలో 190 దేశాలు ఇవి ప్రయాణించగలవు. అదేవిధంగా అంటే ఈ 2 దేశాల పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 190 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చండి. అదే లాస్ట్ పొజిషన్ లో ఏ దేశం ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఎంత ర్యాంక్ దింది అంటే 99th ర్యాంకుతో అట్టడుగున కొనసాగుతోంది. Which Indian bank was named the world's best consumer bank for 2025 by Global Finance Magazine? 2025లో గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకు గుర్తింపు పొందింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ గుర్తింపు ఎవరిచ్చారంటే గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అనేటువంటిది SBI ను గుర్తించడం జరిగింది. కారణం ఏమిటి? ఎందుకు ఏ కేటగిరీలో దీనికి గుర్తించారు అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకుగా
గుర్తింపు పొందడం జరిగింది. అంతేకాకుండా ఎస్బీఐ అనేటువంటివి ఇటీవల చేపట్టినటువంటి సాంకేతిక నూతనతలు, డిజిటల్ మార్పు మరియు ప్రత్యేకంగా గ్రామీణ మరియు పట్టణ పరిధిలో వినియోగదారులకు సేవలు అందించే ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి పురస్కారమే ఇది. ఇది వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్. ఇటీవల వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ అవార్డు ఏ బ్యాంకుకు వచ్చిందంటే ఎస్బీఐ బ్యాంకుకు వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భారత్ ఎన్సిఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్? భారత్ ఎన్సిఎక్స్ సైబర్ భద్రతా అభ్యాసము లేదా విన్యాసము యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఎన్హాన్సింగ్ ఇండియాస్ సైబర్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ త్రూ సిమ్యులేటెడ్ సైబర్ అటాక్ సినారియోస్. భారతదేశ సైబర్ రక్షణ సన్నద్ధతను సైబర్ దాడి అనుకరణల ద్వారా మెరుగుపరచడం. అంటే ఈ భారత్ ఎన్సిఎక్స్ నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్ అనేటువంటి దాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో నిర్వహించేటువంటి ప్రముఖ సైబర్ భద్రతా విన్యాసం. ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు? భారత్ ఎన్సిఎక్స్ అనేటువంటిది ఏ విన్యాసము? సైబరా, డిజాస్టరా, నావీనా, ఆర్మీనా అని ఉన్నాయి కదా ఎక్సర్సైజెస్. ఏది అంటే భారత్ ఎన్సిఎక్స్ అనేటువంటిది భారత్ నేషనల్ సైబర్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఒక సైబర్ భద్రత విన్యాసం. What is the new name of Islamapur town in Sangli district as announced by the Maharashtra government? సంగ్లీ జిల్లాలోని ఇస్లామాపూర్ పట్టణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పేరు ఏమిటి అంటే ఈశ్వర్పూర్ అండి. దీన్ని ఎవరు ప్రకటించారు అంటే మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించింది. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదించలేదు, ఆమోదానికి పంపించారు. ఇటీవల మహారాష్ట్ర అనేటువంటిది పేర్లు మార్చడం జరిగింది కొన్ని ప్రాంతాలకు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఔరంగజేబ్ కి ఛత్రపతి సంభాజీ నగర్ అని, ఉస్మానాబాద్ కి ధారాషివ్ అని ఇలా మార్పులు చేస్తూ వచ్చింది కదా. అందులో భాగంగానే ఇప్పుడు ఇది ఇస్లామాపూర్ కి ఈశ్వర్పూర్ అనేటువంటి పేరు మార్చడం జరిగింది. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, ఇటీవల ఇస్లామాపూర్ ప్రాంతానికి ఈశ్వర్పూర్ అనే పేరు మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద చోళగంగం లేక్ రిస్టరేషన్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు? తమిళనాడులో చోళగంగం సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత అంటే 19.25 కోట్లండి. సో తమిళనాడులోని గంగై కొండ చోళపురం అరియలూరు జిల్లాలో ఉన్నటువంటి చోళగంగం సరస్సు, దీని ఏమంటారంటే పొన్నేరు సరస్సు అని కూడా అడుగుతారనమాట అంటారు. సో పొన్నేరు సరస్సును పునరుద్ధరణకు మరియు అభివృద్ధి ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం అనేటువంటివి చేపట్టడం జరిగింది. కారణం ఎందుకు అంటే రాజేంద్ర చోళుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ప్రాజెక్ట్ అంచనా ఎంత అంటే 1925 కోట్లు. సో ఈ చోళగంగయం లేక్ అనేటువంటిది రాజేంద్ర చోళుడి ద్వారానే నిర్మించబడింది. అంతేకాకుండా మొన్న కరెంట్ అఫైర్స్ లో చెప్పుకున్నాం కదా, నరేంద్ర మోదీ గారు కూడా అక్కడికి వస్తున్నారు అని చెప్పి 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగానే. సో అందులో భాగంగానే ఈ న్యూస్ ని కూడా మీరు కంటిన్యూగా అక్కడే రాసుకోవాలి. Where is India's first fully indigenous 50 kilowatt geothermal power plant being developed? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 50 కిలోవాట్ల భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్ ఎక్కడ అభివృద్ధి చేయబడుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇండిజీనియస్ అండి. అదే భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ పవర్ ప్లాంట్ అంటే లదాఖ్ లో ఉంది. ఇది ఇండిజినియస్ అంటే స్వదేశీయంగా అభివృద్ధి చేయబడుతుంది అనమాట ఈ ప్లాంట్ అనేది. అదే జియోథర్మల్ అంటే భూమి లోపల నుంచి మ్యాంటల్ కోల్ ఉంటాయి కదా, అక్కడ నుంచి విద్యుత్ ని క్లీన్ ఎనర్జీని తీయడం అనమాట, అభివృద్ధి చేయడం అనమాట. సో భారతదేశము మొట్టమొదటి స్వదేశీ 50 కిలోవాట్ల భూ
ఉష్ణ విద్యుత్ ప్లాంట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును ఎవరు సంయుక్తంగా చేపట్టాయి? సెంటర్ ఫర్ అర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ మరియు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో క్వశ్చన్ అలాగైనా అడగచ్చు, ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ అని వస్తుంది. అదే విధంగా ఒకవేళ ఎవరు సంయుక్తంగా చేపట్టాయంటే సెంటర్ ఫర్ అర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ మరియు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఈ ప్లాంట్ అనేటువంటిది అతి తక్కువ ఉష్ణోగ్రత అంటే 68 సెల్సియస్ వద్ద కూడా పనిచేస్తుంది అనమాట. ఇది హిమాలయ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఇది స్వచ్ఛ శక్తి అంటే క్లీన్ ఎనర్జీ అభివృద్ధిలో కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటీవల ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావి అనేటువంటివి ఎక్కడ తవ్వబడింది అంటే డిర్లాంగోలో తవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. ఇది ఎన్ని కిలోవాట్లు అంటే 50 కిలోవాట్ అండి. అది ఫస్ట్ స్వదేశీ, ఇది ఇండిజినియస్ ప్లాంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లెడ్ బై ఐఐటిఎం? ఐఐటిఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ టు స్టడీ వింటర్ ఫాగ్ ఇన్ నార్త్ ఇండియా. ఉత్తర భారతదేశంలో శీతాకాలపు పొగమంచు అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి దీర్ఘకాలిక పరిశోధన ప్రాజెక్టు ఏమిటి అని అడిగారు. ఏమిటి అంటే వైఫెక్స్ అండి. దీనిని చెప్పుకున్నాం కదా, ఎవరెవరు సంయుక్తంగా దీన్ని ప్రవేశపెట్టారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ మరియు మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. యాక్చువల్ గా ఇది ఇప్పుడు ప్రారంభించలేదండి. ఇది 2015లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో న్యూఢిల్లీ వద్ద ప్రారంభించారు. ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే 10 years ఇది కంప్లీట్ చేసుకుంది. సో 2015 to 2025 10 years కదా. ఇది పొగమంచు ఏర్పడే విధానాన్ని అర్థం చేసుకోవడం మరియు విమానాశ్రయ భద్రత కోసం అంచనా విధానాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏది? వైఫెక్స్ అనేది. ఈ వైఫెక్స్ ద్వారా 85% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో పొగమంచును అంచనా వేసేటువంటి మోడల్ను అభివృద్ధి చేయడం జరిగింది. ద వైఫెక్స్ హస్ రీసెంట్లీ కంప్లీటెడ్ 10 years. సో అదే చెప్తున్నాం కదా, 10 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇది న్యూస్ లో ఉంది. అడగచ్చు క్వశ్చన్, చూసుకోండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద సబ్మర్సిబుల్ వెహికల్ బీయింగ్ డెవలప్డ్ బై ఇస్రో అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఫర్ ఇండియాస్ సముద్రయాన్ మిషన్? భారతదేశం యొక్క సముద్రయాన్ మిషన్ కోసం ఇస్రో మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నటువంటి జలంతర్గామి వాహనం పేరు ఏమిటి అంటే మత్స్య 6000. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ మిషన్ కింద దీన్ని అభివృద్ధి చేస్తున్నారంటే సముద్రయాన్ మిషన్ కింద అభివృద్ధి చేసినటువంటి, అంటే మనుషులు దీంట్లో ప్రయాణించవచ్చు అనమాట. ఈ సబ్మర్సిబుల్ వెహికల్ లో, జలంతర్గామి వాహనంలో. దీన్ని ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా ఇది ఉందన్నమాట. ఇది ఎవరెవరు రూపొందించాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ మరియు ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కలిసి రూపొందించడం జరిగింది. ఇది టైటానియం అల్లాయ్తో తయారైనటువంటి స్పెరికల్ హల్ కలిగి ఉంటుంది. మీరు ఫోటోలో చూడొచ్చు అనమాట, రౌండ్ షేప్ లో ఉంది కదా, అదే అనమాట ఇది. అంతేకాకుండా 600 బార్ ప్రెషర్ మరియు -3 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద 6000 మీటర్ల లోతులో తట్టుకోగలదు. అందుకే దీనికి ఏం పెట్టారు పేరు? మత్స్య 600. ఇది 3 సభ్యుల బృందాన్ని లోతైన సముద్ర పరిశోధన కోసం తీసుకెళ్ళగలదన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ కవర్డ్ అండర్ ద పుదుచ్చేరీస్ వన్ టైమ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఫర్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్? అనధికార నిర్మాణాల కోసం పుదుచ్చేరి యొక్క వన్ టైమ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వర్తించే కాల పరిమితి ఎంత అంటే మే 1, 1987 నుండి జూలై 16, 2025. సో ఇలా డేట్ అడగరండి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అంటే ఎలా అడుగుతారంటే, ఇటీవల వన్ టైం రెగ్యులైజేషన్ స్కీమ్ ను ప్రారంభించినటువంటి యూటీ ఏది అంటే పుదుచ్చేరి అనేటువంటిది వస్తుందన్నమాట. ఎందుకు ఇది తీసుకొచ్చింది అంటే ఈ టైం ఫ్రేమ్ లో 1987 నుంచి 2025 వరకు అనధికారిక నిర్మాణాలను చట్టబద్ధం చేయడానికి ఇది ప్రారంభించడం జరిగింది అన్నమాట.
What is the name of the UAE launched missile system developed by DRDO for precision strikes in India? భారతదేశంలో ఖచ్చితమైన దాడుల కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి యుఏఈ లాంచ్ చేసిన క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి అంటే ULPGM. ULPGM అంటే యుఏఈ అన్ఆర్మ్డ్ వెహికల్ లాంచ్ చేసిన అంటే దాని అబ్రివేషన్ అంటే యుఏవి లాంచ్డ్ ప్రిసైజ్ గైడెడ్ మిసైల్. ఈ మిసైల్ ను డ్రోన్ ద్వారా కూడా లాంచ్ చేయొచ్చండి. మీరు పిక్ లో చూడండి ఒకసారి. డ్రోన్ అనేటువంటిది ఈ మిసైల్ ని క్యారీ చేస్తుంది కదా, సో డ్రోన్ ద్వారా కూడా ఈ మిసైల్ ను లాంచ్ అనేటువంటిది చేయొచ్చు. ఇది డిఆర్డిఓ ద్వారా అభివృద్ధి చేసినటువంటి అధునాతన ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణి వ్యవస్థ. ఇది ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్, సీకర్, డ్యూయల్ థ్రస్ట్ ప్రొపల్షన్ మరియు 2-వే డేటా లింక్ ను కలిగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో దీనిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేయబోతున్నారు అంటే అదాని డిఫెన్స్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దీని రేంజ్ ఎంత? 4 కిలోమీటర్స్. ఇప్పుడు డే టైంలో, అది నైట్ టైంలో అయితే 2.5 కిలోమీటర్స్. ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు అడిగారండి గ్రూప్స్ లో, ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే ఇందులో క్వశ్చన్ ను ఇలా కూడా అడుగుతారు. ఎలా అంటే దీనిని ఈ ULPGM ను యుఏఈ లాంచ్డ్ ప్రిసైజ్ గైడెడ్ మిసైల్ ను ఎవరు కలిసి ఏమంటారు అభివృద్ధి చేయబోతున్నారు, ఆర్ ఎవరు భాగస్వామ్యులు అంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ మరియు అదాని డిఫెన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. What is the name of the landmark free trade agreement signed between India and the United Kingdom in July 2025? 2025 జూలైలో భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరు ఏమిటి అంటే సెటా. సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. మన మోడీ గారు పర్యటనలో ఉన్నారండి. యూకే పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా టార్గెట్ ఉంది. ఎప్పటికి టార్గెట్? 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎంత పెంచాలి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 112 బిలియన్లకు పెంచాలి అనే లక్ష్యంతో పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందంలో ఇంకా ఏమున్నాయంటే వాణిజ్యం, డిజిటల్ ట్రేడ్, ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శ్రమ హక్కులు అంటే లేబర్ రైట్స్, లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, అవినీతికి వ్యతిరేకమైనటువంటి లేకపోతే యాంటీ కరప్షన్ వంటి సామాజిక అభివృద్ధి అంశాలను కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇదేనండి. సో క్వశ్చన్ ఇలా అడగచ్చు అనమాట. ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది అంటే ఏమొస్తుంది? యునైటెడ్ కింగ్డమ్. వీరిద్దరి మధ్య ఏం అగ్రిమెంట్ కుదిరింది అంటే సెటా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ మరియు ట్రేడ్ అగ్రిమెంట్. According to the Global Wetland Outlook 2025, what percentage of wetlands have been lost worldwide since 1970? గ్లోబల్ వెట్లాండ్స్ అవుట్లుక్ 2025 ప్రకారం 1970 నుండి ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం చిత్తడి నేలలు అనేటువంటివి నష్టపోయాయి అని అడుగుతున్నారు. ఎంత శాతం? 35%. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటిది గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ 2025 ను విడుదల చేయడం జరిగింది. ఈ అవుట్లుక్ లో ఏమని పేర్కొన్నారంటే చిత్తడి నేలలు అనేటువంటివి ఎంత శాతం అండి? 35% తగ్గిపోయాయి. ఎప్పటి నుంచి పోల్చుకుంటే, ఎప్పటి నుంచి అంటే 1970 నుంచి ఇప్పటి వరకు అని చెప్పారనమాట వాళ్ళు. ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. సో ఈ చిత్తడి నేలలు అనేటువంటివి కార్బన్ ను నిల్వ ఉంచడానికి, వరద నియంత్రణకు మరియు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా జీవనోపాధిని అందించడంలో కీలక పాత్ర అనేటువంటివి పోషిస్తున్నాయి. భారతదేశంలో కిలాడు నేషనల్ పార్క్, చిలికా సరస్సు వంటి 19 రామ్సార్ సైట్లు పర్యావరణ ఒత్తిడికి లోనవుతున్నాయి కాబట్టి వాళ్ళని సంరక్షించాలనేటువంటివి అత్యవసరమని ఈ రిపోర్ట్ లో పోల్చుకోవడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ ను ఎవరు రిలీజ్ చేశారంటే రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటివి రిలీజ్ చేసింది. ఎంత శాతం నష్టపోతున్నామంటే 35% నష్టపోవడం జరుగుతోంది. What percentage of ethanol blending is in petrol did India achieve in 2025, 5 years ahead of its
ఒరిజినల్ టార్గెట్. భారతదేశం 2025లో అసలు లక్ష్యం కంటే 5 సంవత్సరాల ముందే పెట్రోల్ ఎంత శాతం ఎథనాల్ మిశ్రమాన్ని సాధించింది అంటే 20% అండి. సో భారతదేశం పెట్రోల్లో 20% ఎథనాల్ మిశ్రమాన్ని సాధించింది. అంటే యాక్చువల్ గా టార్గెట్ ఎంత అంటే 2030, కానీ మనం దీన్ని 2025లోనే సాధించామని ఎవరు ప్రకటించారు? కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి గారు ప్రకటించడం జరిగింది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2003లో ప్రారంభించడం జరిగింది మరియు 2014 తర్వాత విస్తరించడం జరిగింది. ఇది ఫాజిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం, శక్తి భద్రతను మెరుగుపరచడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో 38 కోట్ల లీటర్ల నుండి 2025లో 661 కోట్ల లీటర్ల వరకు ఎథనాల్ ఉత్పత్తి అనేటువంటివి జరుగుతుంది. దీని ద్వారా 1.36 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాం. అంతేకాకుండా 698 లక్షల టన్నుల CO2 ఉద్గారాలను కూడా తగ్గించాం. సో ఇక్కడ టార్గెట్స్ అనేవి నేను పెట్టాను చూడండి. పిక్ లో మీరు చూస్తే ఎథనాల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత వరకు పెరిగింది, 38 కోట్ల లీటర్ల నుంచి 2014లో అయితే 38 కోట్లు లీటర్లు, అది ఇప్పుడైతే 661 కోట్ల లీటర్లకి పెరిగిందండి. సో ఒకసారి చూసుకునేదండి. ఇది 1 లైనర్ క్వశ్చన్స్ అండి. పాలనా స్కీమ్, ఈ స్కీమ్ అనేటువంటిది పిఏబిలో న్యూస్ లో ఉందండి. సో మనం చెప్పుకున్నాం కదా, మనం పిఏబి న్యూస్ ని కూడా కవర్ చేస్తాం. సో ఈ పాలనా స్కీమ్, ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ ద సమర్థ్య వర్టికల్ ఆఫ్ అంబ్రెల్లా మిషన్ శక్తి ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. ఈ పాలనా స్కీమ్ అనేటువంటిది ఏ మినిస్ట్రీ ద్వారా లాంచ్ చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. అండర్ అంబ్రెల్లా మిషన్ ఆఫ్ ఏ మిషన్ కింద అండి అంటే మిషన్ శక్తి కింద అన్ని రాష్ట్రాలలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది ఇది అంటే the objective of the scheme is to provide quality of crèche facilities in a safe and secure environment for చిల్డ్రన్స్. చిన్న పిల్లలు ఉంటారు కదా, 6 months నుంచి 6 years వరకు, అంటే తల్లులు ఆఫీసెస్ కి వెళ్తారు కదా, సో క్రెచే ఫెసిలిటీని కల్పిస్తారనమాట వారు వెళ్ళి వచ్చే వరకు చిన్న పిల్లలకు. సో అంతేకాకుండా న్యూట్రిషన్ సపోర్ట్, హెల్త్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, గ్రోత్ మానిటరింగ్, ఇమ్యునైజేషన్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి ఆ క్రస్ట్ ఫెసిలిటీస్ లో. సో ఇదే పాలన ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇండియా ర్యాంక్డ్ 7th at the ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఇన్ 2025. సో ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో ఇండియా ఎంత ర్యాంక్ సాధించిందండి? 7th ర్యాంక్ ని సాధించింది. ఎన్ని గోల్డ్ మెడల్స్ అంటే 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ అను 1 బ్రోంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది ఎన్నవది? 66th అండి ఇది. సరేనా? ఎక్కడ జరుగుతుంది అంటే సన్షైన్ కోస్ట్ ఆస్ట్రేలియాలో ఇది జరుగుతుంది. మన స్కోర్ ఎంత ఇండియాది అంటే 193 out of 252. A monkey puzzle butterfly Rathinda Amar was recently spotted in the Pench Tiger Reserve in Madhya Pradesh. మంకీ పజల్ బటర్ఫ్లై అనేటువంటివి రీసెంట్ గా ఎక్కడ డిస్కవర్ చేశాం, కనుగొనడం జరిగింది. ఎక్కడ? దాని పేరు ఏం పేరు అంటే రథిండా అమోర్ అన్నమాట, సైంటిఫిక్ నేమ్. ఎక్కడ మనం దీన్ని కనుక్కున్నాం, డిస్కవర్ చేశామంటే పెంచ్ టైగర్ రిజర్వ్ లో ఉంది. ఇది పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్ లో ఉంది. The Dhwani Spandana Yojana is an initiative implemented in Mysuru, ఇండియా. సో ఈ ధ్వని స్పందన యోజన కార్యక్రమం అనేటువంటిది ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే మైసూరు, కర్ణాటక రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసిందనమాట. ఈ ఏమైంది అంటే అసిస్టింగ్ విజువల్లీ ఇంపేర్డ్ ఇండివిజువల్స్ నావిగేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇండిపెండెంట్లీ. అంటే బస్సెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి కదా, అందులో అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరికి అంటే సరిగ్గా వినిపించకుండా ఉంటుంది కదా, వారికి అనౌన్స్మెంట్ చేస్తారు, వాళ్ళకి చూపిస్తారనమాట ఇక్కడ బస్ అనేటువంటిది ఏ ప్రాంతానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్పీకర్స్ ద్వారా అనౌన్స్ చేస్తారనమాట. అది బస్లలో. అదే దాన్ని ఏమంటారంటే ధ్వని స్పందన యోజన. ఎవరు లాంచ్ చేశారంటే కర్ణాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతం అనేటువంటిది. ఏ మాసివ్ అవుట్బ్రేక్ ఆఫ్ Carenia micimatae, a toxic red-tide algae, has triggered an unprecedented environmental disaster along South Australia's coastal line.
సో ఆస్ట్రేలియా డిక్లేర్డ్ ఏ న్యాచురల్ డిజాస్టర్ బై సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్. అంటే ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందంటే కరేనియా మిథికునాయ్ అనేటువంటి ఆల్గే అనేటువంటిది ప్రభావాన్ని చూపిస్తుందండి. అంటే అది ఎఫెక్ట్ చూపిస్తుంది ఎవరికి అంటే మెరైన్ సముద్రంలో ఉంటాయి కదా చేపలు, మెరైన్ అనిమల్స్, అవన్నీ వాటికి నష్టాన్ని కలుగజేస్తుంది. సో దీన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేది డిక్లేర్ చేసింది న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పి. సో దాని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కరేనియా మికి మొతాయ్. ఇది ఒక ఆల్గే. ఏ దేశంలో ఇది అనౌన్స్ చేశారు న్యాచురల్ డిజాస్టర్ అని? ఆస్ట్రేలియా. The Assam government recently launched the Chief Minister's Foreign Language Initiative for Global Human Talent CM Flight Scheme. This initiative aims to address unemployment in the state by providing young people with foreign language skills to secure employment opportunities abroad, particularly జపాన్. యాక్చువల్గా అస్సాం గవర్నమెంట్ అనేటువంటిది వారి యువతకు కోసం అన్ఎంప్లాయ్మెంట్ ను తీర్చడానికి సీఎం ఫ్లైట్ అనేటువంటి స్కీమ్ ను లాంచ్ చేసింది. ఫ్లైట్ అంటే ఫారెన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్. వారికి ఇతర దేశాల యొక్క లాంగ్వేజ్ ని నేర్పిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వారికి జపనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తారు. జపాన్ దేశానికి వెళ్ళాలి అంటే వాళ్ళ అస్సాం యొక్క యువతకు జపాన్ లాంగ్వేజ్ స్కిల్ ని నేర్పించి అక్కడికి ఎంప్లాయ్మెంట్ కోసం పంపిస్తారనమాట. సో అది అస్సాం గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి సీఎం ఫ్లైట్ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. Over 5,000 people applied for a migration visa from Tuvalu Island due to climate change. ఈ తువాలు అనేటువంటివి ఒక ద్వీపం అండి. దీని చుట్టూ సముద్రమే ఉంటుంది. ఇప్పుడు ఏమైతుందంటే వాతావరణ కారణాల వల్ల ఈ నీరు అనేటువంటివి ఈ ఐలాండ్ లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి వీరు తువాలులో ఉన్నటువంటి ప్రజలు 5,000 మంది మైగ్రేషన్ వీసా కోసం అప్లై చేయడం జరిగింది. ఈ తువాలు ఎక్కడుంది అంటే పసిఫిక్ ఓషన్ లో ఉంది. ఈ తువాలు ఐలాండ్ ని ఎలైస్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ఇది రివిజన్స్ క్వశ్చన్స్ అండి, క్విక్ రివైజ్ చేసేద్దాం. కేరళలో ప్రవేశపెట్టిన CYTB స్కిన్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో లాటెంట్ ట్యూబర్క్యులోసిస్ ను గుర్తించడం. ఈ CYTB స్కిన్ టెస్ట్ ని ఎవరు ప్రవేశపెట్టారని వస్తే కేరళ అండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా దీపక్ బంగ్లా న్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 కింద భారత ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడం. క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, ఇటీవల అటల్ ఇన్నోవేషన్ మిషన్ కు డైరెక్టర్ గా ఎవరు నియమించారు అంటే దీపక్ బంగ్లా గారు. 2025లో అభివృద్ధి మరియు ప్రకృతి పరిరక్షణలో జన్యు సాధనాల వినియోగంపై చర్చించడానికి ఏ అంతర్జాతీయ సమావేశం అబుదాబిలో నిర్వహించబడింది అంటే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్. జూలై 23న భారతదేశంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా ఎందుకు జరుపుకుంటారు అంటే 1927లో IBC ద్వారా భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు జూలై 23ను నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటాం. 2025లో యునైటెడ్ స్టేట్స్ యునెస్కో నుండి 3వసారి నిష్క్రమించడానికి కారణం ఏమిటి అంటే యునెస్కో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉండడం, పాలస్తీనాకు మద్దతు ఇస్తోంది అనే ఉద్దేశంతో ట్రంప్ గారు అమెరికా ఫస్ట్ అనే దాని కింద యునెస్కో నుండి 3వసారి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్ లో 1200 మంది కన్నా తక్కువ ఓటర్లు ఉండేలా చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే బీహార్. మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్ 2025లో ఏ అంతర్జాతీయ అవార్డును అందుకుంది అంటే WSIS ప్రైజెస్ ఛాంపియన్షిప్ అవార్డు. టర్కీ యొక్క మొదటి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి అంటే టైఫూన్ బ్లాక్ 4. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఇటీవల టైఫూన్ బ్లాక్ 4ను ఏ దేశం ప్రవేశపెట్టింది, లాంచ్ చేసింది అని అడిగితే టర్కీ. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి నిసార్ ఉపగ్రహ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ద్వంద్వ ఫ్రీక్వెన్సీ రాడార్ ద్వారా భూమి ఉపరితల మార్పులను గమనించడం. నిసార్ అనేటువంటివి ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. నిసార్ లో కుడించుడు N అంటే నాసా, I అంటే ఇండియా, SAR అంటే సింథటిక్ అపాచీ రేడార్.
పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన శాసీ పథకం యొక్క ఈ పథకం కూడా పిఐబిలో ఉంది. శాసీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడం. భారత వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాన్ని రిటైర్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అధిక ప్రమాదాల రేటు మరియు పాత విమానాలు అయ్యాయి కాబట్టి MiG-21 మనం రిటైర్ చేయబోతున్నాం. MiG-21 ఫ్లయింగ్ కఫిన్ అని కూడా అంటారు. ఇది ఫస్ట్ ఇన్ ఇండియా డిఫెన్స్ అండి. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బల్దేవ్ సింగ్ చక్కర్, ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా కొందిందిర మదప్ప కరియప్ప, ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుబ్రతో ముఖర్జీ, ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మనెక్షా, ఫస్ట్ పరమ్ వీర్ చక్ర విన్నర్ మేజర్ సోమనాథ్ శర్మ, ఫస్ట్ ఫీమేల్ జవాన్ ఇన్ ద ఆర్మీ శాంతి టిగ్గా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ కో-పైలట్ ఐఏఎఫ్ ఆఫీసర్ అవని చతుర్వేది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారండి చాలా చోట్ల. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ కో-పైలట్ అని. ఆన్సర్ ఇస్ ఐఏఎఫ్ ఆఫీసర్ అవని చతుర్వేది. ఫస్ట్ కాస్మోనాట్ రాకేష్ శర్మ, ఫస్ట్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అవార్డెడ్ ద కోవర్టెడ్ స్వార్డ్ ఆఫ్ హానర్ ప్రైజెస్ దివ్య అజిత్ కుమార్. ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ఇన్ 22nd July 2025 ద ఇండియన్ ఆర్మీ రిసీవ్డ్ ఏ బ్యాచ్ ఆఫ్ అపాచీ హెలికాప్టర్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండ్ వాట్ సిగ్నిఫికెన్స్ డస్ ఇట్ హోల్డ్? 22 జూలై 2025లో భారత సైన్యం ఏ దేశం నుండి అపాచీ హెలికాప్టర్ బ్యాచ్ స్వీకరించింది మరియు దాని ప్రాధాన్యం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. తెలిస్తే ఆన్సర్ ని కమెంట్ చేయండి, లేకపోతే ఆ కరెంట్ అఫైర్ ని రిఫర్ చేసి ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.